యశోద దవాఖానాలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. దవాఖానా నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి రానున్నారు. కేసీఆర్ కు గత వారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నారు. ఇక డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్లోని నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నారు. యశోద దవాఖానాలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ శాసనసభ పక్ష నేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. దవాఖానా నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి రానున్నారు. కేసీఆర్ కు గత వారం తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్లోని నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్లో ఉన్నారు. కౌండిన్య, యశోద దవాఖానలో అయితే 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత అలాగే పార్టీ శాసనసభ పక్ష నేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. ఆయన డిశ్చార్జ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని నందిగామలోని తన పాత ఇంటికి తరలిస్తారు. అక్కడ 6 నుండి 8 వారాల పాటు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పటికే వారం రోజులు పూర్తయిన నేపథ్యం కూడా తీసుకుంటున్నాము. కొంచెం కోలుకున్నట్టు కూడా తెలుస్తుంది. తిరిగి ఎప్పటిలాగా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎన్ని వారం తర్వాత కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల డిసెంబర్ 7వ తేదీన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో కాలు జారి పడడంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయన యశోద హాస్పిటల్ తరలించారు. తుంటి ఎముక విరిగిపోవడంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీఫ్రెష్మెంట్ సర్జరీని కూడా చేయడం జరిగింది. మరో ఎముకను కూడా అమర్చారు. ఆ తర్వాత కేసీఆర్ ని కూడా నడిపించి ఆ వీడియోని కూడా బయటకి హాస్పిటల్ వాళ్ళు పంపించడం జరిగింది. బాగానే నడవడంతో ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా హాస్పిటల్ వర్గాలు అయితే తెలపడం జరిగింది. అయితే కేసీఆర్ కోలుకోవడానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని కూడా చెప్పడంతో కేసీఆర్ ఆరోగ్యం ఇప్పుడు మరింత మెరుగుపడడంతో ఆయనను ఆసుపత్రి ఉండాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాకుండా ఇక్కడ హైదరాబాద్ లోని తన నందినగర్ లో తన పాత ఇంటికి కూడా తరలించాలని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అక్కడనే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి అతనికి కేసీఆర్ కి ఇలా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే కేసీఆర్ ఆసుపత్రికి చేరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా చాలా మంది నేతలు ఆయన్ని వెళ్ళి పరామర్శించారు. రోజు చాలా మంది నేతలు హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తున్నారు. ఇది ఒక రకంగా కేసీఆర్ ఇబ్బందిగా మారింది. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ కేసీఆర్ ఆరోగ్యం అనుకూలంగా ఉంది కాబట్టి హాస్పిటల్ భారీ ఎత్తున ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు అందరూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దనే నేపథ్యం కావచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో ప్రజెంట్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంటికి వెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి చూసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తాను కూడా ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి అక్కడ నుండి ట్రీట్మెంట్ చేసుకుంటానని చెప్పడంతో కూడా వైద్యులు డిశ్చార్జ్ చేయడానికి అంగీకరించడం జరిగింది. నందినగర్ లోని తన నివాసంలో 6 నుండి 8 వారాల పాటు కూడా కేసీఆర్ కి మెరుగైన వైద్య చికిత్స కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి రాజకీయాలకు కూడా వచ్చే అవకాశం వచ్చే ప్రజలు కనిపిస్తుంది. కౌండిన్య, కేసీఆర్ డిశ్చార్జ్ అనంతరం తర్వాత ఇప్పటి వరకైతే ఎమ్మెల్యేగా అయితే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి అసెంబ్లీకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రమాణ స్వీకారం ఇవ్వాల్సిన నేపథ్యంలో కేసీఆర్ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్ అవ్వడం జరిగింది. అయితే వైద్యులు తెలిసిన ప్రకారం 6 నుండి 8 వారాల పాటు కూడా పూర్తిగా బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 6 నుండి 8 వారాలంటే దాదాపు 2 నెలల పాటు కూడా విశ్రాంతి అవసరమని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు నందినగర్ లోని తన నివాసానికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా ఇటు ప్రత్యేకమైన ఏర్పాటు చేయించి కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేకపోతే పూర్తిగా కోరుకున్న తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తారనే కోణంలో చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై
పూర్తిగా స్పష్టత అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రాలేదు. దీనిపై చర్చలు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.